సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ పాకిస్తాన్ ఇప్పటి వరకు 4 సార్లు భారత్ కు లేఖలు రాసింది. మే నెల ఆరంభంలో ఒక లేఖ పంపగా ఆపరేషన్ సింధూర్ అనంతరం మరో 3 లేఖలు పంపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ లేఖలు పాకిస్తాన్ జలవనరుల శాఖ నుంచి భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు అందినట్లు సమాచారం. సింధు నది జలాలను నిలిపివేస్తే తమ దేశంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని పాకిస్తాన్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ లేఖల సారాంశంగా తెలుస్తోంది. భారత జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ లేఖలను ప్రోటోకాల్ ప్రకారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు సమాచారం. అయితే రక్తం నీరు రెండూ కలిసి ప్రవహించలేవు అని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తో చర్చలు జరిగితే కేవలం ఉగ్రవాదం, పిఓకే అంశాలపైనే ఉంటాయని భారత్ తేల్చి చెప్పింది. అసలు ఈ ఒప్పంద నేపథ్యం ఏమిటి? సింధు నది దాని ఉపనదుల జలాల పంపిణీ కోసం 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలను చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదికి తూర్పున ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు పూర్తి హక్కులు లభించాయి. అదే సమయంలో సింధు నదితో పాటు పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్ కు హక్కులు దక్కాయి.